కృష్ణేశ్వరం నుంచి షిరిడీకి బ్యాగ్ వస్తుంటే ఈ సిల్క్ బజార్ అనే ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే కనిపించింది. వీళ్ళు చాలా ఫేమస్ అంట. ఎందులో అంటే హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. సో మనకు అక్కడ మహారాష్ట్రలో ఫేమస్ అయిన హిమ్రో, అలాగే మనందరికీ అంత ఇష్టమైన పైథినీ శారీస్ వీళ్ళ ప్రత్యేకత అనమాట. వీళ్ళ దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్తో పాటు డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అలాగే రకరకాల యాక్సెసరీస్ లైక్ హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, బ్యాంగిల్ బాక్సెస్, ఇలా పిల్లో కవర్స్ అని, కుషన్ కవర్స్ అని డిఫరెంట్ ఐటమ్స్ వాళ్ళ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసినవి ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. అంతేకాకుండా బిద్రీ ఆర్ట్, అలాగే యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలంటే ఇది మనకి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పొచ్చు. అంతేకాకుండా వీళ్ళ వర్క్షాప్ అండి, పక్కనున్న ఈ బిల్డింగ్కి వస్తే వీళ్ళ వర్క్షాప్ ఉందన్నమాట. అంటే అసలు పైథినీ శారీస్ ఎలా తయారవుతాయి అనేది మనం డైరెక్ట్గా ఈ వర్క్షాప్లో చూడొచ్చు అనమాట. అసలు ఒక శారీ 8 to 10 days పడుతుందంట చేయాలంటే. అది ఎంత కష్టపడతారనేది ఇది చూస్తే అర్థమవుతుందండి. అసలు ఇక్కడ డిఫరెంట్ పైథినీ శారీస్ అన్నీ వీవ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి, నేను ఫస్ట్ చూసింది ఏంటంటే ఇది ఇక్కడ పీకాక్ బార్డర్ ఉంటుంది కదా, ఆ పీకాక్ బార్డర్ని చేస్తున్నారు. చూసారా అసలు ఎంత బాగా తిప్పుతున్నారో, అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళు తిప్పుతుంటే. డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అన్నిటిని యూజ్ చేసి చాలా డిఫరెంట్గా, అంటే ఒక టెక్నిక్గా తిప్పుతున్నారనమాట. సో దానివల్ల మనకు ఆ డిజైన్ అనేది ఏర్పడుతుంది. చాలా డిఫరెంట్ కలర్స్ థ్రెడ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇతనేమో కంప్లీట్ పళ్ళు తయారు చేస్తున్నారనమాట. పళ్ళు అంటే చాలా పెద్దది కాబట్టి ఇంకా ఆయన ఎక్కువ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నారనమాట. అట్లా ఈ రూమ్ అంతా అసలు మగ్గాలే ఉన్నాయి. చాలా బాగా నేస్తున్నారండి. అసలు ఇది చూడటం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. హ్యాండ్లూమ్స్ వేసుకున్నప్పుడు లైవ్లీనెస్, ఎనర్జీ మనకి ఎందుకు వస్తుంది అనేది ఇది చూస్తే నాకు ప్రత్యక్షంగా అర్థమైందనమాట. చాలా ఎనర్జీని పెట్టి చేస్తారు వీళ్ళు, అది రీజన్ అన్నమాట.